చేసుకోవాలా మేము. బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడుగా. ఏడ ఇచ్చాడనా? రయ్యలే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు, మాకు రాలేదు. ఇప్పుడు కూడా ఆయన ఇస్తానని మాట ఇచ్చాడు, మాట తప్పుతున్నాడు కదా. మరి మాగంటి గోపీనాథ్ గారు ఇస్తానని చెప్పాడు, ఏమన్నా మీకు? ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు. వచ్చేమో. ఆయన వచ్చిండు, మాకు తిరిగి చూసిండు. కానీ ఇంక ఇది వస్తుంది, ఇప్పిస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తానని గోపీనాథ్ కూడా ఇంకా మస్తు అన్నాడు, మాట ఇచ్చాడు. కానీ ఆయన పరిస్థితి అట్లా అయిపోతుందని మనం అనుకోలేం కదా. మనం ఇప్పుడు మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడు అనేది మనకు తెలియదు. ఈడ మాట్లాడే కాడ ఉంటామో లేదో అది మాకు. కానీ గురుకుల అనేది హాస్టల్లో ఫుడ్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా చెక్ పోస్ట్లో కూడా చదువు అనేది మంచిగానే ఉంది. కానీ మా పిల్లలందరికీ పైస్ కట్టలేక, మాకు పని లేక, వీడు వచ్చినప్పుడు మాకు అస్సలు పనే లేదు. అస్సలు పని అంటే పనే లేదు. ఇది రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండో అప్పుడే మాకు అసలు పని అనేది బంద్ అయింది మొత్తం. దొరకట్లేదా పని నీకు? మాకు డైలీ లేదన్న. ఎప్పుడు దొరికినప్పుడు చేస్తాము, దొరకకపోతే అడ్డ మీద వచ్చి కూర్చుంటాం ఇంట్లోనే. అందుకోలేకే మా వాళ్ళ కూడా కూర్చుంటావు. మరి నిజంగానే డైలీ పని ఉంటుంది నమ్మకం లేదు. లేదు లేదు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బోల్డ్ పని ఉండేది. అసలు ఏది ఇప్పుడు అసలు పని అంటే